ఇప్పుడు వెస్టర్న్ వాడు ఏం చేస్తున్నాడు, మనం వెస్టర్న్ కమోడ్ తెచ్చి పెట్టుకున్నాం. వెస్టర్న్ వాడు ఏం చేస్తున్నాడండి, బోవెల్ కరెక్ట్ గా క్లీన్ అవ్వట్లేదండి, కింద ఒక స్టూల్ వేసుకొని దాని మీద పెట్టి కూర్చుంటే బోవెల్ క్లీన్ అవుతుంది. నువ్వు చేస్తోంది ఏమిటి? ఇంకా స్పష్టంగా ఇండియా వాడు చెప్పినటువంటి ఇండియన్ ని సగం పాటిస్తూ స్టూల్ వేసుకుంటే స్థాయికి దిగజారు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలమ్మా. ఏదో నేనే చెప్పేసి వెళ్ళిపోతే నాకేదో నవ్విస్తేనే వచ్చేది ఏమి లేదు, కానీ నిజం చెప్తున్నాను. ఈ శరీరం అంతా కూడా అలా సిస్టమేటిక్ గా నిలబెట్టుకోవడాన్ని తపస్సు అంటారు. ఇది జీవితకాలం చేయాలి. ఒక రోజు అరరోజు చేయటం కాదు. కింద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆరోగ్యము బలము వస్తుంది, కాసేపు బుద్ధి మీద నియంత్రణ వస్తుంది. ఇప్పుడు పిల్లలకి యూట్యూబ్ ఇస్తే నియంత్రణ వస్తుంది. ఫోన్ ఇచ్చి అందులో చిన్నదేదో పెడితే వాడు కూర్చొని నియంత్రణగా వింటూ ఉంది. మనస్సుని కూడా లగ్నం చేసి తినేట్టుగా తయారు చేయాలి. కాబట్టి మన మనస్సు, దేహేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు రెండు సమన్వయమై భోంచేయాలి. అప్పుడు దాని పరాశక్తి మనల్ని అనుగ్రహించదు. ఆ లోపల ఉన్న ఇన్నర్ ఇంటెలిజెన్స్